హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈ రోజు వీడియోలో ఉగాది స్పెషల్ రెసిపీస్ ని చూపించబోతున్నానండి. మనం పండగ రోజు ముఖ్యంగా చేసుకునేది నేతి బొబ్బట్లు. నేతి బొబ్బట్లు చేయాలంటే పప్పు నానబెట్టి ఉడికించి మిక్సీ పట్టి చేయాలి. ఈ ప్రాసెస్ లో చేస్తే చాలా టైం పడుతుంది. అందుకని ఇన్స్టాంట్ గా ఏ పప్పు నానబెట్టకుండా నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ 3 రకాల బొబ్బట్లను చూపించబోతున్నాను. ఈ బొబ్బట్లను చాలా టేస్టీగా, చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ముందుగా మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. సో ఈ టేస్టీ అండ్ సింపుల్ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా పిండి నానబెట్టడానికి నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ లో 3 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సగం గోధుమ పిండి అలాగే మైదా పిండిని తీసుకోవచ్చు. హెల్దీగా చేసుకోవాలంటే ఇలా గోధుమ పిండి తీసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఇదంతా పిండిలో బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతకంటే కొంచెం జిగురుగా అలాగే సాఫ్ట్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా కొబ్బరి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయలతో ఇలా కొబ్బరి నేతి బొబ్బట్లను చేసుకోండి. నేను ఇక్కడ 1 కొబ్బరికాయని ఇలా తీసుకున్నాను. ఈ కొబ్బరికాయని ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసేసుకొని కొబ్బరి పొడిని తయారు చేసుకోవాలి. ఇలా చేసేసుకొని చూడండి, ఇలా ఉండాలి కొబ్బరి పొడి. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని 1 కొబ్బరికాయకు 2 కప్పుల దాకా కొబ్బరి పొడి వచ్చిందండి. కొబ్బరి పొడి 2 కప్పుల కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని వేసుకోవాలండి. లోపల బెల్లంలో రాళ్ళు ఉంటాయి కదా, ఇలా రాళ్ళని ఇలా జల్లెడ పట్టి పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని 1 టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బెల్లం అంతా కొబ్బరి పొడిలో బాగా కలిసేంత వరకు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి. మీరు బొబ్బట్లను చిన్నగా చేయాలంటే లడ్డూలను చిన్నగా, అలాగే పెద్దగా చేయాలంటే లడ్డూలను పెద్దగా చేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే అన్ని లడ్డూలను ఇలా ప్రిపేర్ చేసుకుని ముందుగానే పక్కన పెట్టేసుకుంటే అప్పుడు మనం బొబ్బట్లను ఈజీగా చేసేసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకోసారి బాగా కలిపి చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టి తీసుకోవాలి. అలాగే మనం కొబ్బరి లడ్డును ఎంత సైజు ప్రిపేర్ చేసుకున్నామో ఈ పిండి ముద్దను కూడా అదే సైజులో చేసి తీసుకోండి. చూడండి, మనం 2 సేమ్ సైజులు తీసుకోవడం వలన బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను బొబ్బట్లు చేయడానికి అరటి ఆకును తీసుకున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా లేదా ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోవచ్చు. ముందుగా ఇలా ఆకు పైన కొంచెం నెయ్యి అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని చిన్న పూరి సైజులో చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి తీసుకున్న కొబ్బరి లడ్డును తీసుకొని బాగా క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కొబ్బరి లడ్డు బయట రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బొబ్బట్లు లాగా చేసుకోవాలి. పల్చగా చేయాలి. మీరు కావాలంటే ఇంకాస్త పల్చగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. పెనం బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసుకున్న నేతి బొబ్బట్లను తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 to 10 సెకండ్స్ కాల్చి మరో పక్కన కూడా ఇలా 5 to 10 సెకండ్స్ కాల్చుకోవాలి. ఇప్పుడు పైన 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా నెయ్యి వేసి బొబ్బట్లను తయారు చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా కొబ్బరి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని కొబ్బరి బొబ్బట్లు ఇలా తయారు చేసుకోవచ్చు. మన ఉగాది పండుగ రోజు చాలా సింపుల్ గా ఇలా కొబ్బరి నేతి బొబ్బట్లను చేసుకోండి. చాలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ కొబ్బరి నేతి బొబ్బట్లను.
చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బొబ్బట్లు. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కొబ్బరి నేతి బొబ్బట్లను ఈ ఉగాది రోజు తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకోండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ బొబ్బట్లు అండి. ఇప్పుడు బ్రెడ్తో బొబ్బట్లను ఎలా చేయాలో చూపిస్తానండి. మనం ఇంట్లో ఖచ్చితంగా బ్రెడ్ తీసుకుంటాం కదా, మిగిలిన బ్రెడ్తో ఇలా పండగ రోజు బొబ్బట్లను చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. వీటి టేస్ట్ కూడా మనం పిండి పట్టి బొబ్బట్లు చేసుకుంటాం కదా, అలానే ఉంటాయి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. 10 బ్రెడ్ ముక్కల్ని తీసుకొని ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ బ్రెడ్ ముక్కల్ని వేసేసుకొని ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి పౌడర్. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మనం పౌడర్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు నేను 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లాన్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పౌడర్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా ఈ పౌడర్కి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం లడ్డు లాగా చేసుకుందాం. ఇలా లడ్డు షేప్లో వచ్చిన తర్వాత పక్కన బౌల్లో చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఈ బ్రెడ్ హల్వాని మనం లడ్డు షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండి అలాగే బ్రెడ్ బాల్స్ సేమ్ సైజులో తీసుకోవాలి. మనం సేమ్ సైజులో తీసుకుంటే బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా వస్తాయి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని చిన్న పూరి సైజు లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి తీసుకున్న బ్రెడ్ లడ్డూని వేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బొబ్బట్లు లాగా చేసుకుందాం. ఇలా బొబ్బట్లు లాగా రౌండ్ షేప్ లో చేసుకొని ఇప్పుడు పెనం హీట్ అయ్యాక వేసేసుకొని 2 వైపులా 5 నుంచి 10 సెకండ్ల వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు పైన 1 టీ స్పూన్ దాకా నెయ్యి అప్లై చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. తక్కువ టైంలో ఒక 5 నిమిషాల్లో ఇలా బ్రెడ్ బొబ్బట్లను చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన పండుగ రోజు టైం లేకపోతే ఇలా బ్రెడ్ బొబ్బట్లను చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చూడడానికి బాగుంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బూరెలతో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. గోధుమ పిండి లేదా మీకు కావాలంటే శనగపిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక 1 కప్పుకు నేను ఇక్కడ 1/2 కప్పు దాకా బెల్లం తీసుకొని ఒక 1/4 కప్ దాకా వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని మనం ఫ్రై చేసుకున్న పిండిలో ఈ బెల్లం వాటర్ వేసేసుకొని కొద్దిగా 1 టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా దగ్గర పడిన తర్వాత చల్లారి పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా చేసేసుకొని ఒక ప్లేట్లో ఒకేసారి చేసుకొని పెట్టుకుంటే మనం చేసుకున్నప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు బొబ్బట్లని. ఇలా గోధుమ పిండి లడ్డూను చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దను కూడా అదే సైజులో చేసి తీసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని చిన్న పూరి సైజులో చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండి లడ్డును వేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని బొబ్బట్లు లాగా చేసుకోవాలి. బొబ్బట్లు లాగా చేసుకొని మనం పెనం హీట్ అయ్యాక ఈ బొబ్బట్లను వేసి 2 వైపులా కాల్చుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి అప్లై చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి.
అంతేనండి, మనకు సింపుల్ గా టేస్టీగా గోధుమ పిండి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కావాలంటే శనగపిండితో గానీ, లేకపోతే మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వతో కూడా మనం ఇలా సింపుల్ గా నేతి బొబ్బట్లను చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ 3 రకాల బొబ్బట్లు. టైం అయితే అస్సలు పట్టదు, ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ బొబ్బట్లను. మీరు కూడా ఈ పండగకి 3 సింపుల్ అయిన ఈ బొబ్బట్లను ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. తక్కువ టైంలో టేస్టీ బొబ్బట్లను చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.